ఈ గొప్ప దైవ సేవకుడుగా ఉన్నటువంటి పేతురు తన పత్రికలో యేసు ప్రభు ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలు గమనించినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. నేను అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, నేను అని బైబిల్లో చెప్పగలిగినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువారు. ఆయన అంటాడు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవమునై ఉన్నాను, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ లోకంలో ఎవరిని చూసినా కూడా నేను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, ఈ లోకంలో ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. యేసు ప్రభు ఒక్కడే ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాడు. ఎందుకు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం అంటే, ఆయనలో ఏ పాపము లేదు గనుక. పాపము లేనటువంటి వ్యక్తి ఖచ్చితంగా నేను అని ధైర్యంగా 10 మందికి చాటి చెప్పొచ్చు. అదే పాపం కలిగినటువంటి వ్యక్తి ఒకవేళ ఉన్నట్లయితే, నేను అంటే మొట్టమొదటిగా నీలో ఉన్న పాపాన్ని నువ్వు సరి చేసుకో, ఆ తర్వాత నేను అనే మాట పలుకు అని మనం తెలుసుకోగలం. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారి గురించి పేతురు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను అనగా యేసు ప్రభువారు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు అంటే ఎవరు? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘములో ఉన్నటువంటి చిన్నలు, సంఘములో ఉన్నటువంటి పెద్దలు, సంఘములో ఉన్నటువంటి సమూహము, సంఘముగా కూడినటువంటి వారందరి గురించి ఇక్కడ రాయబడుతున్న మాటను చదువుతూ ఉన్నాం. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అమ్మా, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కోరిక ఏమిటి అంటే, దేవుని సంఘానికి వస్తున్నటువంటి నీవు, ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి నిన్ను, ఒకప్పుడు లోక పాపములో బంధకాలలో బంధించబడినటువంటి నిన్ను, ఒకప్పుడు లోక పాపాలలో విగ్రహారాధనలో కూరుకుపోయి ఉన్నటువంటి నిన్ను దేవుడు ప్రేమించాడు. ఆయన రక్తం కార్చి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. నీ కొరకు తన ప్రాణం పెట్టి నీకు ఆయుష్నిచ్చి, నీకు దీర్ఘాయువును కలుగు చేసి, నీకు రెక్కలకు శక్తినిచ్చి, నీ దేహమునకు బలమునిచ్చి, నీకు ఆరోగ్యాన్నిచ్చి రక్షించినటువంటి దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీతో అంటున్నాడు ఈరోజు, నేను పరిశుద్ధుడునుగా ఉన్నాను గనుక నన్ను ఆరాధిస్తున్నటువంటి నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, సరే, కానీ మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? మరో మాటలు చదువుకుందాం, తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్య భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్య భాగం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ పేతురుకు రాసిన పత్రికలోనేమో నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఎవరితో ఉండాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి అని గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 14వ వాక్యంలో ఉన్నటువంటి మాట, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలంట. ఏం ప్రయత్నం? ఉద్యోగ ప్రయత్నమా? వ్యాపార ప్రయత్నమా? లేకపోతే పెళ్లి ప్రయత్నమా?
లేకపోతే బిజినెస్ ప్రయత్నమా? ఏ ప్రయత్నం చేయాలి? దేవుడు అంటున్నాడు, అందరితో సమాధానంగాను పరిశుద్ధంగాను ఉండుటకు ప్రయత్నం చెయ్యండి. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు చాలా మంది ప్రయత్నం చేయలేదు. ఏ ప్రయత్నం? అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నేను అంటాను, దేవుని వాక్యం అంటుంది అందరితో సమాధానంగా ఉండాలి, ఒక్కరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. ఒక్కరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. దేవుని బిడ్డలో జాగ్రత్తగా మాటలు వినాలి. ఏ ఒక్కరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. ఇంట్లో భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, లేకపోతే సంఘంలో బిడ్డలతో కానీ, లేకపోతే ఇంకా లోకంలో వారితో కానీ, ఎవరితో కూడా అసమాధానం అనేది ఉండకూడదు. అసమాధానాన్ని కలిగించేది ఎవరు? అపవాది అయిన సాతాను. వాడి పనేమిటి? నీకు సమాధానం లేకుండా చేయటం. వాడి పనేమిటి? నీ కుటుంబంలో గొడవలు పెట్టడం. వాడి పనేమిటి? నీలో నెమ్మది లేకుండా చేయడం. వాడి పనేమిటి అంటే నీ మనసులో అసమాధానాన్ని పెట్టి, నీ మనసులో ఒక కక్షను పెట్టి, నీ మనసులో ఒక పాపమును పెట్టి, ఆ పాపము ద్వారా అందరితో అసమాధానము కలిగేటట్లుగా చేస్తాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? మీరు చేయవలసిన ఒక ప్రయత్నం ఉన్నది. ఏమిటి ఆ ప్రయత్నం అంటే అందరితో సమాధానముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానము అందరితో, ఒక్కరితో కూడా అసమాధానం ఉండకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఎవరితోనైనా అసమాధానముతో ఉన్నావా? ఇప్పుడే సమాధానపడు. ఒకవేళ నీ జీవితంలో నీ భర్తతో అసమాధానంతో ఉన్నావా? సమాధానపడు. నీ పిల్లలతో అసమాధానంతో ఉన్నావా? సమాధానపడు. సేవకులతో అసమాధానంతో ఉన్నావా? సమాధానపడు. దేవుని వాక్యం అంటుంది, బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు నీకు ఏదైనా ఒక అసమాధానం ఉన్నట్లయితే మొట్టమొదటిగా వెళ్ళి నీ సహోదరునితో వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చి యేసయ్యా అని ప్రార్థన చేయి. అంతేగాని మనసులో అసమాధానం పెట్టుకొని ప్రభువా ప్రభు అన్నంత మాత్రాన ప్రభు నీ ప్రార్థన వినడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధానం అనేది లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే వినడు. సమాధానం అనేది లేకుండా నువ్వు ఏది చేసినా కూడా నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు మొదట ఏం చేయాలంటే, నువ్వు మొదట బైబిల్ పట్టుకునేదానికంటే కూడా, ప్రార్థన చేసేదానికంటే కూడా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేదానికంటే కూడా, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలో ఏకీభవించేదానికంటే కూడా మొట్టమొదటిగా నీ జీవితంలో కావాల్సింది ఏమిటి అంటే సమాధానము. దేవుని వాక్యం అంటుంది అందరితో సమాధానంగా ఉండాలి, ఒక్కరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకయ్యా సమాధాన పడాలి అంటే మన దేవుడు సమాధానానికి కర్త. ఆయన ఎవరు అంటే సమాధానానికి కర్త. ఆయనే సమాధానం అంటేనే యేసు ప్రభు వారు. శత్రువులు ఉన్నా కూడా ఆయన సమాధానంతో ఉన్నాడు. ఇదిగో ఆయన మీదకి అనేక మంది పరిసయ్యులు సద్దుకాయలు లేస్తూ ఉన్నా కూడా ఆయన సమాధానముతోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది నీవు అందరితో సమాధానముగా ఉండుటకును పరిశుద్ధంగా ఉండుటకును ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను చేయమంటున్న ప్రయత్నం ఏమిటో తెలుసా? ఒకవేళ నీ మనసులో నీకు ప్రయత్నించాలనేటువంటి ఆలోచన కూడా రాకపోవచ్చు, సమాధాన పడాలనేటువంటి ఆలోచన కూడా రాకపోవచ్చు, ఆ పరిశుద్ధపరచబడాలి అనేటువంటి ఆలోచన కూడా నీలో రాకపోవచ్చు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవి రాత్రికాలం ఒక ప్రయత్నం చేయాలి. నీ కుటుంబం అందరితో సమాధానంగా ఉండాలి, నీ పిల్లలతో సమాధానంగా ఉండాలి, సంఘములో ప్రజలతో నువ్వు సమాధానంగా ఉండాలి. ఎక్కడ చూసినా కూడా నీలో సమాధానమే కనబడాలి. అప్పుడే నీలో ఉన్న సమాధానాన్ని చూసి అపవాది అయిన సాతాను నీ ఇంటిని విడిచిపెట్టి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమనుంది? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయుము. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేడు. రెండో మాట, అందరితో ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి.
ఎవ్వరితో కూడా నీవు అపరిశుద్ధంగా ఉండకూడదు. ఎవరిని గురించి నీ మనసులో కూడా అపవిత్ర అనేది రాకూడదు. నీ మనసులో ఫలానా వాళ్ళ గురించి ఇదిగో వాళ్ళు అలాంటి వాళ్ళని అపవిత్రమైన మనస్సు నీలో ఉండకూడదు. దేవుని వాక్యం ఏమంటుందంటే అందరితో పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమనుంది? ఒకవేళ పరిశుద్ధత లేకుండా ఉన్నట్లయితే నీవు ప్రభువును చూడలేవు. ఇంత భక్తి చేస్తున్నాం, మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంతసేటుగా గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఇంటి దగ్గర కూడా వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని సేవకులంటే ప్రేమ కలిగి ఉంటున్నాం, దేవుని బిడ్డలంటే ప్రేమ కలిగి ఉంటున్నాం. అంతా బాగానే ఉంది, కానీ నీలో పరిశుద్ధత ఏది? నీలో పరిశుద్ధత లేకుండా ఎవరితో ఎలాగుంటే ఏం ప్రయోజనం? పరిశుద్ధత అనేది చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని చూడలేరు. యేసు ప్రభుని నీ కన్నులతో నువ్వు ఒక రోజున చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళి దేవుణ్ణి నీ కన్నులతో చూడాలి అంటే నీలో ఏం కావాలంటే పరిశుద్ధత అనేది చాలా అవసరం. దేవుని వాక్యం అంటుంది అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరు గనుక. ప్రభుని చూడలేకుండా ఉండాలి అని అనుకుంటే నీకు పరిశుద్ధత అవసరం లేదు, సమాధానం అవసరం లేదు. ఒకవేళ యేసయ్యను నేను ఖచ్చితంగా చూడాలి, ఎందుకు ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా నెల నెల దశమ భాగాలు ఇస్తున్నాం, వారం వారం క్రమం తప్పకుండా కానుకలు వేస్తున్నాం, సంఘ కార్యక్రమాలు అన్నిట్లలో పాలు పొందుతున్నాం, కానీ పరిశుద్ధత ఏది? ప్రభు అంటున్నాడు పరిశుద్ధత అనేది నీకు నాకు మనందరికీ అవసరం. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో కూడా మనము పరిశుద్ధంగా జీవించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చదవండి, 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇందువలన మీరు 16వ వాక్యం చదువుతండి. 16 అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మూడో మాట ప్రభు అంటున్న మాట ఏమిటంటే మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన అంటే ఏంటిది? మనం చేస్తున్నటువంటి, మనం నడుస్తున్న నడవడిక, మనం జీవిస్తున్న జీవితం, మన మాట తీరు, మన ప్రవర్తన, మనం రోజువారీ చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, పనులు చేస్తున్నాం, రకరకాలైనటువంటి కార్యాలు చేస్తున్నాం, మనం రోజు జీవించే జీవితాన్ని ఏమంటారంటే ప్రవర్తన అంటారు. ఇప్పుడు మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం అంటుంది? ఎలాంటి ప్రవర్తన ఉండాలంట? మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మనం మాట్లాడినా పరిశుద్ధులుగా ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మనం మాట్లాడినా పరిశుద్ధత ఉండాలి, మనం ఏదైనా పని చేస్తున్నా పరిశుద్ధత ఉండాలి, మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్తున్నా పరిశుద్ధత ఉండాలి, మనము ఏ కార్యానికి వెళ్తున్నా, మనము ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, లారీలో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆటోలో వెళ్ళినప్పుడు ఒక రీతిగా ఉండకూడదు, బస్సులో వెళ్ళినప్పుడు ఒక రీతిగా ఉండకూడదు, ట్రైన్లో వెళ్ళినప్పుడు ఒక రీతిగా ఉండకూడదు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఒక రీతిగా ఉండకూడదు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక రీతిగా కాదు. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రీతిగా మన ప్రవర్తన ఎలా ఉండాలయ్యా అంటే దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రవర్తన
అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యం, మన నడవడిక, మనం జీవిస్తున్న జీవితం, మన నోటి మాట, మన హృదయ ఆలోచన, మనం ప్రతిరోజు ఎక్కడ ఏది చేస్తున్నా కూడా ప్రతి చోట ఎలా ఉండాలయ్యా అంటే పరిశుద్ధమైన ప్రవర్తన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన ప్రవర్తనలో కూడా ఏం కనబడాలి అమ్మా? పరిశుద్ధత కనబడాలి. అందరూ ఒక్కరు కాదు, అందరిలో కూడా మనం మాట్లాడేటప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన కనపడాలి. మనం చూపులు చూసేటప్పుడు కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏది చేసినా కూడా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, కొంతమంది ఎలాగుంటారంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాగుంటారు? పరిశుద్ధంగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటారు? లోకస్తులాగా జీవిస్తారు. అది దేవుని వాక్యానుసారం కాదు. నువ్వు ఇక్కడున్నా ఒకే రీతిగా ఉండాలి, బయట ఉన్నా ఒకే రీతిగా ఉండాలి. నువ్వు ఎక్కడ జీవించినా కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలి. నీ ప్రవర్తనలో నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తనలో లోపం కనబడకూడదు, నీ ప్రవర్తనలో పాపం కనబడకూడదు, నీ ప్రవర్తనలో విగ్రహారాధన కనబడకూడదు, నీ ప్రవర్తనలో అలంకరణ కనబడకూడదు. నీ ప్రవర్తన అంతా ఎలాగుండాలి? కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మంచిగా వస్తారు, చక్కగా దేవుని సన్నిధికి తెల్లని వస్త్రాలు వేసుకొని మంచిగా జడ ముడేసుకొని పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా వస్తారు. అదే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చూడండి, ఒంటి నిండా నగలు, మెడ నిండా నగలు, చెవుల నిండా నగలు, ఆడ చూసినా ఇక్కడేమో గొర్రె పిల్లలా కనపడతారు, బయటికి వెళ్ళిన తర్వాత ఏమో ఎలా కనపడతారు? పంది పిల్లలా కనపడతారు. ఇక్కడ ఉంటేనేమో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నీవు దేవుని నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరంలో ఎలాగుంటున్నావు, అక్కడికి వెళ్ళినప్పుడు అలాగుంటున్నావు. నిన్ను చూసిన జనాలు ఏమనుకుంటారు? ఏమో మందిరానికి పోతుంది కానీ ఏం మారలా, ఏమో ఈ బతుకే మారలా, ఈయన బతుకే మారలా. అక్కడేమో అట్నట్టిస్తుంది, ఇక్కడేమో ఇట్నట్టిస్తుంది. ఇక్కడేమో నక్కలాగా ఉంటుంది, అక్కడేమో గొర్రె పిల్లలాగా ఉంటుంది. ఇక్కడేమో గొర్రె పిల్లలాగా ఉంటుంది, అక్కడేమో పంది పిల్లలాగా ఉంటుంది. అంటే రోజుకొక వేషం, రోజుకొక నటన, రోజుకొక రకమైనటువంటి ప్రవర్తన. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని చూడండి, మందిరంలో చూసినా తెల్లబట్టలు వేసుకొని ఉంటాం, పెళ్ళిళ్ళకి పోయినా తెల్లబట్టలు వేసుకునే ఉంటాం, సావులకి వెళ్ళినా తెల్లబట్టలు వేసుకునే ఉంటాం, ఎక్కడికి పోయినా ఎలాగుంటాం? ఇట్నే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే వేషధారణ మాది, ఇంకా వేరే వేషాలు లేవు. ఉన్నది ఒకే ఒక్క వేషం, అదే పరిశుద్ధమైన వేషం. అది తప్పితే మాకు ఏది వేయటానికి లేదు. ఒకవేళ వేసినా కూడా దేవుడు క్షమించడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన కూడా పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన రీతిగా మార్చబడును గాక. ఇంకో మాట తీయండి, చదువుకొని ముగించుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. మనకి ఇక్కడ అవసరమైన వాక్యం ఏమిటంటే, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా. పరిశుద్ధత యందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత యందు ఎలా ఉండాలంటే ఎప్పుడు నిలిచి ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధత విషయంలో మనం నిలబడి ఉండాలి, పడిపోకూడదు. 4 రోజులు పరిశుద్ధంగా ఉండి 4 రోజులు అపవిత్రంగా ఉండకూడదు.
బల్లారాధన వచ్చి శుద్ధీకరణ వచ్చినప్పుడేమో పరిశుద్ధమైన వాళ్ళ కనపడి, బల్లారాధన అయిపోయిన తర్వాత ఆదివారం బల్ల తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రమైన వారిగా ఉండకూడదు. దేవుని వాక్యం అదే అంటుంది. పరిశుద్ధత విషయంలో మనం ఎలాగ ఉండాలంటే ఎప్పుడు నిలకడగా ఉండాలి, ఎప్పుడు పడిపోకూడదు. పరిశుద్ధత విషయంలో నువ్వు పడిపోకూడదు. పరిశుద్ధత విషయంలో నువ్వు పడిపోతున్నావంటే, పరిశుద్ధత విషయంలో నువ్వు దినదినము పడిపోతూ ఉంటే, నువ్వు పరిశుద్ధతలో నిలబడకపోతే ఎలా? పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. పరిశుద్ధతలో నిలిచినటువంటి వారే దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడతారు. పరిశుద్ధత లేకుండా అపవిత్రతమైపోయి, అపవిత్రతలో కూరుకుపోయి పరిశుద్ధత విషయంలో దిగజారిపోతున్నావా? దేవుని వాక్యం అంటుంది, నీవు ఈ పరిశుద్ధత విషయంలో ఎప్పుడు కూడా నిలకడగా ఉందువు గాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండు. దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధత విషయంలో నిలకడగా ఉండు. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది ఏం చేస్తారంటే శుద్ధీకరణ అప్పుడు వస్తారు, మిగతా రోజులు ఎప్పుడు శుద్ధీకరణ చేసుకోరు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఏ రోజు సాయంత్రం ఆ రోజుకి మంచం మీదకి ఎక్కక ముందు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈరోజు చేసిన పాపములన్నిటినీ క్షమించండి అయ్యా, ఈరోజు ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించానేమో, ఈరోజు ఎవరితో అయినా మాట్లాడకూడని మాట మాట్లాడానేమో, ఈరోజు నా నోటి ద్వారా నేను అపవిత్రపరచబడ్డానేమో, ఈరోజు నా హృదయం ద్వారా అపవిత్రపరచబడ్డానేమో అని ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలంటే శుద్ధీకరణ చేసుకోవాలంట. నిజమైన విశ్వాసులు, దేవుని యొక్క పరిశుద్ధులు ఏం చేస్తారంటే, చూడండి, ఒక రోజంతా మనం ఎన్నో ఫోన్లు మాట్లాడతాం, ఎంతో మంది గురించి మాట్లాడుకుంటాం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళ గురించి మాట్లాడుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం, సరుకులు తెచ్చుకునేటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మనం ఒక రోజంతా ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడిన ప్రతి మాటలో దోషం కనపడకూడదు, మనం మాట్లాడిన ప్రతి మాటలో అపవిత్రత కనబడకూడదు. మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా మనం చేసే ప్రతి విషయంలో అపవిత్రత కనబడకూడదు. ఒకవేళ కనబడ్డదనుకో ఏం చేయాలి? ఏ రోజు సాయంత్రం ఆ రోజు నైట్ పూట పడుకునే ముందు 5 నిమిషాలు మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా ఈ రోజంతా నేను చేసిన తప్పును క్షమించండి అయ్యా, ఈ రోజంతా నేను చేసిన పాపాన్ని క్షమించండి అయ్యా అని ఏ రోజుకు ఆ రోజు నిజమైన విశ్వాసులు అయితే ఏం చేస్తారంటే, ఏ రోజుకు ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి అలాగా హాయిగా నిద్రపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో నెలకు ఒక రోజు శుద్ధీకరణ కోటానికి వచ్చి శుద్ధీకరణ కోటలో కన్నీళ్లు గార్చి ఏడ్చి బాధపడి దేవుడు పాపాలు క్షమిస్తాడు అనేసి అనుకొని క్షమించబడి మరలా బల్ల తీసుకొని మరలా ఆదివారం అయిపోయింది అనుకో, ఆదివారం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? జీవితాంతం అదే గుర్తు పెట్టుకోవాలి. శుద్ధీకరణ అప్పుడు ఒక్కరోజే కాదు బాధపడటం, ప్రతిరోజు ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఏం చేయాలంటే ప్రతిరోజు గువ్వ వలె మూలుగుతూ ఉండాలంట. మీరు గువ్వలను ఎప్పుడని చూసారనుకోండి, అవేం చేస్తాయంటే ఎక్కడో డాబాల మీద మూలన కూర్చొని ఏం చేస్తాయి తెలుసా? ఎప్పుడు మూలుగుతూ ఉంటాయి, ప్రతిరోజు మూలుగుతాయి. అదే రీతిగా దేవుని బిడ్డగా, దేవుని విశ్వాసగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అయితే ఒక రోజంతా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతారు, హాయిగా నిద్రపోతారు. ఇంక చేసిన పాపాలు, ఆ రోజు పాపాలు అలాగే వాళ్ళ తల మీద ఉంటాయి. ఆ రోజు మాట్లాడిన అపవిత్రమైన మాటలు వాళ్ళ తల మీద ఆ రోజు పాపం అలాగే ఉంటుంది. దేవుడు వాక్యం అంటుంది, ఏ రోజు పాపం ఆ రోజుకి విశ్వాసుల జీవితాల్లో కడిగి వేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి బిగ్గరగా, హల్లెలూయా. అందరి పాపములు, ఏ దినము చేసిన పాపములు ఆ దినమే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రతి దినము పరిశుద్ధతలో నిలిచి ఉందుముగాక. ఈ మాటలను దేవుడు దీవించి మన కుటుంబాలకు, మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బల్లారాధన అంటే మనం కొంతమందిమే వచ్చాం, రేపొద్దున ఇంకా చాలా మంది వస్తారు. కానీ
ఇప్పుడు ఇక్కడ కూడినటువంటి వాళ్ళలో బల్లారాధనలో పాలు పొందే వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. రేపు ఉదయకాలం వచ్చి ఏదో శుద్ధీకరణ కూడికలో పాలు పొందకుండా, శుద్ధీకరించబడకుండా పాలు పొందే వాళ్ళు ఆశీర్వదించబడరు. యేసు ప్రభు కూడా ఒకరోజు వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నా శరీరంను తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పినప్పుడు 120 మంది వెంబడించారంట యేసు ప్రభుని. 120 మంది వెంబడిస్తే 120 మందిలో నా శరీరము తిని నా రక్తము తాగాలి అనగానే 120 మందిలో ఎంతమంది పోయారో తెలుసా? అందరూ పోయి 12 మంది మిగిలారంట. ఎంతమంది మిగిలారు? 12 మంది. ఎంతమందిలో? 120 మందిలో 12 మందే మిగిలారంట. ఎవరు ఈ 12 అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా కఠినమైంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారు. అలాగే దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుడు అందరిని పిలుచుకుంటాడు. చాలామంది వస్తారు దేవుని సన్నిధానానికి గుంపులు గుంపులుగా, కానీ వాళ్ళలో ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారే, వాళ్ళే రేపు దేవుడు రాకడికి సిద్ధపడగలుగుతారు. చూడండి, రేపు పొద్దున ఆదివారం ఆరాధన చూస్తే అందరూ వస్తారు, చాలామంది వస్తారు. అందరూ పిలువబడ్డోళ్ళే, కానీ ఏర్పరచబడ్డది ఎవరయ్యా అంటే కొందరే. అలాగే యేసు ప్రభు కూడా ఒకరోజు బల్లారాధన గురించి వాక్యం చెప్తా ఉంటుంటే 120 మందికి మెసేజ్ చెప్తే 12 మందే మిగిలారంట. అందరూ ఎవరికి వాళ్ళు, ఈ వాక్యం ఎవరు వింటారయ్యా, మాకేం అవసరం అయ్యా ఈ వాక్యం అనేసి 120 మందిలో 12 మంది ఉంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. ఎంతమంది ఉంటారు మిగతా వాళ్ళు? 108 అది 108 మంది గో బ్యాక్ అంట. అర్థమవుతుందా? అందుకనే దేవుని వాక్యం చాలా కఠినమైంది. దేవుని వాక్యంలో నిలబడగలిగిన వాళ్ళే దేవుడు రాకడకు స్థిరమైన గింజలుగా నిలబడతారు. 120 మందిలో 108 మంది పోయి 12 మంది ఉన్నారంటే ఎంత కఠినంగా ఉందో చూడండి దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ కఠినమైన వాక్యం కోసం నిలబడిన 12 మంది ఎలా మార్చబడ్డారు తెలుసా? ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశం పంపిస్తే ఖండాలు మారిపోయినాయి అంట. ఎవరి ద్వారా? 12 మంది ద్వారా. 108 మంది వెళ్ళిపోయారు, వాళ్ళ గతులు తెలియదు, ఈ రోజుకి వాళ్ళ పరిస్థితులు కూడా తెలియదు. కానీ 12 మంది ద్వారా ప్రపంచం అంతా మార్పు చెందుతుంది. ఆమేన్. అంటే దేవుని వాక్యం ప్రకారం ఆలోచిస్తే గట్టిగా ఉన్నవారు కొద్దిగా మంది అయినా గట్టిగా నిలబడితే చాలు, వాళ్ళ ద్వారా ఆ ప్రాంతం అంతా ఆశీర్వదించబడుతుంది. ఉపయోగం లేని వాళ్ళు 100 మంది ఉన్నా కూడా ఉపయోగం లేదు. అవసరమైన వారు, దేవునికి ఉపయోగమైన వారు కొందరున్నా చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగే ఇజ్రాయేలీలు కూడా 48 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది పోయారో తెలుసా? పరలోకం కనాను ఇద్దరే పోయారు. ఎవరాళ్ళు? కాలేబు, యెహోషువ ఇద్దరే. 40 లక్షల మంది ఆడ, ఇద్దరు ఎక్కడ? అందుకని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా కఠినమైనది. దేవుని వాక్యం ప్రకారం మనం అందరం కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించుదుము గాక. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.